80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జామియా మసీద్ సెంటర్లో తేలప్రోలుకు చెందిన పి పఠాన్ ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇదే సందర్భంగా పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, జానీ, గౌస్, రోషయ్య, ఇస్మాయిల్, జిలానీ ఖాన్, జయవుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాదురా, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, ఖాన్ అబ్దుల్ గఫర్ గారు, వీళ్ళ త్యాగాలతోనే మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళ త్యాగాల వల్లే మనకు స్వతంత్రం వచ్చింది. మన దేశం అంటే, భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మంచి గౌరవం ఉంది, మంచి విలువ ఉంది. కాబట్టి అందరూ ఈ లౌకిక దేశానికి, ఈ సెక్యులర్ దేశానికి ఇలాగే సెక్యులర్గానే ఉండాలి, సెక్యులర్గానే ఉంటాము. కాబట్టి ఈ ఆటంకవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ ఏదేదో చేసినా అటువంటి ఏం చేయలేరు. ఈ 140 కోట్ల భారతీయులందరూ ఈ ఇట్లాంటి పనికిరాని ఈ మత చందనవాసులు ఏదేదో చెప్తుంటారో అది పట్టించుకోలేదు. ఈరోజు మా తాల్పా గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన గ్రామంలో బాలఖాన్ గారి ఆధ్వర్యంలో యువకులంతా కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఒక పండగ వాతావరణం లాగా పేదలకు కూడా కొంత సహాయాతం చేయటం కొరకు సహాయం కోసం చేయడానికి ముందుకు వచ్చినటువంటి బాలఖాన్ గారికి, షరీఫ్ గారికి, అలాగే మన రోషయ్య గారికి, మన మిత్రులు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి ఒక పండగ వాతావరణం లాగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మనం స్వాతంత్ర పోరాటంలో అనేక మంది త్యాగాలతో బలిదానాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అంబేద్కర్ గారు, సర్వపల్లి రాధాకృష్ణన్ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, సుభాష్ చంద్రబోసు, వీళ్ళంతా ఈ దేశం కోసం పోరాడి అనేక మన తెనాలి గ్రామంలో కూడా ఒక 7 ప్రాణ త్యాగాలు